Hello foodies, welcome to our channel. Today our recipe is egg keema for rice and roti. So లేట్ చేయకుండా డైరెక్ట్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్ కట్, 1 బిగ్ సైజ్ టమాటా కట్, అలాగే 2 గ్రీన్ చిల్లీ కట్ యాడ్ చేసుకోవాలి. ఇవి ద్వారగా ఏగిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా దోరగా వేపుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చిన వెంటనే దానిలో చిటికెడు పసుపు, అలాగే కొంచెం సాల్ట్ మరియు కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. సింపుల్ ఎగ్ కీమాకి ఈ 3 ఇంగ్రీడియంట్స్ సరిపోతుంది. ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అవి యాడ్ చేసిన తర్వాత 2 నిమిషాలు అలా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 కప్స్ యాడ్ చేశాను. వాటర్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ కట్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఎగ్ కట్ యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒక 2 నుంచి 3 నిమిషాలు అలా కలుపుకోవాలి. మనం చేస్తున్న ఎగ్ కీమా నేనైతే మోస్ట్లీ రైస్కి ప్రిఫర్ చేస్తాను. మీకు కావాలంటే రోటీలో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత 2 గ్రీన్ చిల్లీ కట్, అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా ఉడికించాలి. ఉడికించిన తర్వాత మాత్రమే మనం గరిటెతో కలుపుకోవాలి. మీకు దాబా స్టైల్ కలర్ రావాలి అంటే ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. బట్ నేనైతే ఇక్కడ రైస్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఎక్కువ యాడ్ చేయడం లేదు. చివరిగా హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం కూడా పిండుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దించేసుకున్నామంటే మన ఎగ్ కీమా రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో.